So Java what is important? Not only Java, all any object-oriented concept like C++ కావచ్చు, Java కావచ్చు, Python కావచ్చు, .NET కావచ్చు, C# .NET కావచ్చు. Wherever you go, the concept is there. ఏంటి? Parent class reference can refer its child class objects. అయితే దాన్ని యూజ్ చేసే విధానం, రిఫర్ చేసే విధానంలో తర్వాత చైల్డ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసే దాంట్లో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు ఫ్రమ్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్. బట్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎట్లా అనేది ఒకసారి మనం ప్రాక్టికల్ గా చూద్దాం. సపోజ్ నేను ఒక క్లాస్ రాస్తున్నాను, పేరెంట్ క్లాస్. దిస్ విల్ బి లైక్ పేరెంట్ ఫస్ట్. దీంట్లో ఒక మెథడ్ తీసుకుందాం లైక్ boy1. మనకి ఎక్కువ కంటెంట్ ఒకేసారి చూడడం కోసం సింగిల్ లైన్ లోనే మెథడ్ మొత్తం రాస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ అనే ఒక క్లాస్ రాసాం. దాంట్లో 1, 2 అని ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా 1 అనే మెథడ్ ని కాల్ చేస్తే ఫస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది. 2 అనే మెథడ్ ని కాల్ చేస్తే ఫస్ట్ 2 అని ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ us. ఇప్పుడు దీనికి ఒక చైల్డ్ క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాం. సెకండ్, ఫస్ట్. సో జనరల్ గా ఎక్స్టెండ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ పేరెంట్ లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి ఇక్కడికి వస్తున్నాయి. వచ్చిన తర్వాత చైల్డ్ ఏం చేస్తుంది? చైల్డ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ది ఫీచర్స్ ఆఫ్ ఫస్ట్ లో ఉన్న ఫీచర్స్ తీసుకొని దానికి కొంత అడిషనల్ గా రాస్తుంది, దాని స్కోప్ పెంచుతుంది అని చెప్తున్నాం. దానికోసం ఎక్స్టెండ్స్, ఇట్స్ ఇంక్రీజింగ్ ద ఫెసిలిటీస్ అని చెప్తున్నాం. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే పేరెంట్ లో రాసిన మెథడ్స్ కొన్ని చైల్డ్ క్లాస్ లో సూట్ కాకపోవచ్చు. పేరెంట్ లో రాసిన మెథడ్స్ కొన్ని చైల్డ్ లో సూట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు చైల్డ్ ఏం చేస్తుంది? చైల్డ్ విల్ రైట్ ఇట్స్ ఓన్ వర్షన్ ఆఫ్ ద మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఉంది, ఫస్ట్ అనే క్లాస్ లో 1 అనే మెథడ్, 2 అనే మెథడ్ ఉంది. ఇప్పుడు సెకండ్ అనే క్లాస్ లో 1 అనే మెథడ్, 2 అనే మెథడ్ ని యూజ్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 అని 2 మెథడ్స్ రాసాము. ఇక్కడ మనం ఫస్ట్ 3, ఫస్ట్ 4 అని రాసాం. సెకండ్ కదా. సో ఇలా కనుక రాస్తే మన ఇంటెన్షన్ ఇప్పుడు సెకండ్ ఫస్ట్ లో ఉన్న 2 మెథడ్స్ ని తీసుకుంటుంది, వాటికి అడిషనల్ గా ఇంకొక 2 మెథడ్స్ ని రాసింది. టోటల్ గా సెకండ్ అనే క్లాస్ లో ఇప్పుడు మొత్తం 4 మెథడ్స్ మనకు ఉన్నాయి. దిస్ ఈస్ వాట్ వీ నో. అంటే ఫస్ట్ అనే క్లాస్ లో ఉన్న 2 మెథడ్స్ ని ఇది యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటుంది, యూజ్ చేసుకుంటుంది అని అర్థం. అంటే అక్కడ ఉన్న వాటికి కొత్త మీనింగ్స్ దీంట్లో అవసరం రాలేదు. మేబీ ఇంకొక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు సెకండ్ అనే క్లాస్ లో ఈ 1 అనే మెథడ్ కావాలి, కానీ ఇది కాదు, ఈ కోడ్ ఉండొద్దు, ఇంకేదో ఉండాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు? సెకండ్ అనే క్లాస్ 1 అనే మెథడ్ ని ఓవర్ రైట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న మెథడ్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ తీసేసి వేరే డెఫినేషన్ పెట్టచ్చు ఈ సెకండ్ క్లాస్ లో. అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ సపోజ్ 1 అనే మెథడ్ కి కొత్త మీనింగ్ రాస్తుంది, లైక్ సెకండ్ 1 అని రాస్తుంది.
అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, పేరెంట్ లో 1 2 అనే మెథడ్స్ ఉన్నాయి, వాటిని తెచ్చుకుంటున్నాం. కానీ 1 అనే దానికి ఆల్టర్నేట్ గా ఇక్కడ కోడ్ రాసాం. కాబట్టి సెకండ్ అనే క్లాస్ లోకి వచ్చినప్పుడు 1 అంటే ఏదవుతుంది, పేరెంట్ 1 అవుతుందా, చైల్డ్ 1 అవుతుందా అంటే చైల్డ్ లో 1 అవుతుంది. ఓకే ఫైన్. అట్లాగే 2 అనే మెథడ్ ఉంది, దీనికి కూడా కావాలంటే మనం కొత్త మీనింగ్ రాసుకోవచ్చు అవునా. సో ఒకవేళ అలా రాసాం అనుకుందాం, సెకండ్ 2 రాస్తాం. మనం ఏం చేసాం, పేరెంట్ లో ఉన్న 2 మెథడ్స్ కి చైల్డ్ లో ఓవర్ రైడింగ్ చేసాం, అంటే కొత్త మీనింగ్ ప్రొవైడ్ చేసాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం అనుకుంటున్న మెయిన్ పాయింట్ ఇది, ఆ ఫస్ట్ లైన్ రాసాం కదా, పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ కెన్ రిఫర్ ఇట్స్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ f ఈక్వల్ టు new. ఈ స్టేట్మెంట్ గురించి మనం ఇక్కడ ఆ పైన రాసుకోవాలి. మనం రాసిన పాయింట్ ఏంటి, పేరెంట్ క్లాస్ రిఫరెన్స్. ఇక్కడ ఎఫ్ అనేది ఏంటి, ఎఫ్ ఈజ్ ఏ రిఫరెన్స్ వేరియబుల్ ఆఫ్ టైప్ ఫస్ట్. ఫస్ట్ అంటే పేరెంట్, అండ్ దిస్ ఈజ్ రిఫరింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెకండ్ టైప్. ఇప్పుడు సెకండ్ అనేది ఏంటి, చైల్డ్ టైప్. సో న్యూ సెకండ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆ చైల్డ్ ఆబ్జెక్ట్ ని పేరెంట్ రిఫరెన్స్ రిఫర్ చేస్తుంది. ఇలా చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. పేరెంట్ రిఫరెన్స్ కెన్ రిఫర్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఫైన్. మరి ఇప్పుడు నేను మెథడ్ ని కాల్ చేస్తే లైక్ వాట్, ఎఫ్ డాట్ 1 ఎఫ్ డాట్ అని చేస్తాం. సో ఇప్పుడు మరి పేరెంట్ రిఫరెన్స్ ఏమో పేరెంట్ టైప్, ఆబ్జెక్ట్ ఏమో చైల్డ్ టైప్. మరి ఏది కాల్ అవుతుంది, ఎఫ్ డాట్ 1 లేదా ఎఫ్ డాట్ 2 అంటే ఆబ్జెక్ట్ ఏ టైప్ ఉందో ఆ మెథడే కాల్ అవుతుంది. కాబట్టి ఎఫ్ డాట్ 1 అంటే ఏది కాల్ అవుతుంది, ఎఫ్ డాట్ 1 అంటే ఆబ్జెక్ట్ ఏ టైప్, సెకండ్ టైప్. కాబట్టి చైల్డ్ యొక్క 1 మెథడ్ కాల్ అవుతుంది. ఏముంది అందులో, సెకండ్ 1 అని పెట్టు. అట్లా ఎఫ్ డాట్ 2 అన్న అంటే ఏమవుతుంది, 2 అంటే ఫస్ట్ విచ్ 2, ఫస్ట్ లో ఉన్న 2నా సెకండ్ లో ఉన్న 2నా అంటే సెకండ్ లో ఉన్న 2. ఎందుకు, ఆబ్జెక్ట్ ఏది ఉంది, సెకండ్ కదా, సెకండ్ ఆబ్జెక్ట్. కాబట్టి ఆ సెకండ్ అనే క్లాస్ కి సంబంధించిన 2 అనే మెథడే కాల్ అవుతుంది. దట్ విల్ బి ఎక్స్క్యూటెడ్. సో దట్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ విల్ సి, సెకండ్ 1 సెకండ్ 2. సెకండ్ 1 సెకండ్ 2. పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ డాట్ జావా, దీన్ని మనం కంపైల్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే వి షుడ్ గెట్ దట్ రిజల్ట్. సెకండ్ 1 అండ్ సెకండ్ 2, దిస్ ఈస్ ద అవుట్పుట్ విల్ సీ. ఇక్కడ ఒక పేరెంట్ ఒక చైల్డ్. సపోజ్ ఇక్కడ మనం ఒక పేరెంట్ 2 చైల్డ్ క్లాసెస్ తీసుకొని చూద్దాం. అంటే ఇప్పుడు సెకండ్ అనే క్లాస్ లాగానే థర్డ్ అనే ఇంకొక క్లాస్ తీసుకొని, థర్డ్ అనే క్లాస్ తీసుకొని దానికి కూడా ఫస్ట్ ని పేరెంట్ ఇచ్చాడు. సో ఫస్ట్ విల్ బి ది పేరెంట్ ఫర్ బోత్ సెకండ్ అండ్ థర్డ్. సో అట్లా తీసుకొని చేద్దాం. అప్పుడు ఏమవ్వాలి మనకి, ఫస్ట్ అనే పేరెంట్ రిఫరెన్స్ ద్వారా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఇది థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు మనం ఫస్ట్ ద్వారా రిఫర్ చేసిన ఆబ్జెక్ట్ థర్డ్ అవుతుంది. కాబట్టి థర్డ్ లో ఉన్న మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఒకసారి దాన్ని చెక్ చేద్దాం.
ఇక్కడ మనకి ఫస్ట్ అనే క్లాస్ ఉంది, సెకండ్ అనే క్లాస్ ఉంది, థర్డ్ అనే క్లాస్ ఉంది. ఇక్కడ మనకి ఏ ఏ ఏ ఫార్మేషన్ ఉంది? హైరార్కికల్ ఫార్మేషన్ కదా, వన్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. సో ఈ ఫస్ట్ అనే రిఫరెన్స్ ద్వారా మనం చెప్పుకున్న పాయింట్ ఏంటి? పేరెంట్ రిఫరెన్స్ కెన్ రిఫర్ ఇట్స్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్. అంటే ఫస్ట్ అనే క్లాస్ కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా సెకండ్ ఆబ్జెక్ట్ అయినా యాక్సెస్ చేయొచ్చు, థర్డ్ ఆబ్జెక్ట్ అయినా యాక్సెస్, అంటే థర్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ అయినా, సెకండ్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ అయినా మనం యాక్సెస్ చేయొచ్చు, దాంట్లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఫస్ట్ ఎఫ్ అని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ సెకండ్. సిమిలర్లీ ఇక్కడికి వచ్చి ఎఫ్ ఈక్వల్ టు న్యూ థర్డ్ అండ్ f.1 f.2 కాల్ చేసాము. సో ఇక్కడ వాట్ వి షుడ్ అండర్స్టాండ్, ఎఫ్ ఈస్ ది పేరెంట్ రిఫరెన్స్. ఈ పేరెంట్ ఇక్కడ సెకండ్ అనే చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది, ఇక్కడ థర్డ్ అనే చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. రైట్? ఎఫ్ ఈస్ పేరెంట్ క్లాస్ రిఫరెన్స్. అది ఇక్కడ ఏం చేస్తుంది? ఎఫ్ ఈస్ రిఫరింగ్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఏంటి ఆ చైల్డ్ క్లాస్? ఇక్కడ సెకండ్. సిమిలర్లీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్లేస్ లో ఎఫ్ ఈజ్ రిఫరింగ్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ థర్డ్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ సెకండ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 2 అన్నప్పుడు ఏమొస్తాయి? సెకండ్ అనే క్లాస్ లో ఉన్న 1 and 2 మెథడ్స్ కాల్ అవుతాయి. అంటే ఇది ఈ 1 and 2 మెథడ్స్ కాల్ అవుతాయి. ఈ 1 2 మెథడ్స్ కాల్ అయ్యి అందులో ఉన్న కోడ్ ఎక్స్క్లూడ్ అవుతుంది. సో దట్ వాట్ విల్ సీ ఇస్ అవుట్పుట్ హియర్ సెకండ్ వన్. ఇక్కడ సెకండ్, అదే ఇక్కడ థర్డ్ వన్, ఒకసారి దీన్ని కూడా ఎక్స్క్లూడ్ చేసి చూద్దాం. సో ఒక పేరెంట్ క్లాస్ ఉంది అంటే అది దానికి సంబంధించిన ఏ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అయినా రిఫర్ చేయగలుగుతుంది, దాంట్లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేయగలుగుతుంది. సో ఏమైంది? సెకండ్ వన్ సెకండ్, అట్లాగే థర్డ్ వన్ థర్డ్. ఇది క్లియర్ కదా? నో. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఫార్మేషన్ లా ఉంచండి. ఫస్ట్ ఈజ్ ది పేరెంట్, సెకండ్ ఈజ్ ఇట్స్ చైల్డ్ క్లాస్, థర్డ్ ఈజ్ ఆల్సో చైల్డ్ క్లాస్. Second and third are having first as the common parent. Okay. ఇక్కడ నేను సెకండ్ తో పాటుగా ఫోర్త్ అనే ఒక క్లాస్ తీసుకొని ఫోర్త్ అనే క్లాస్ కి పేరెంట్ సెకండ్ చేస్తుంది. సో మీరు ఒకసారి విజువలైజ్ చేయండి, ఏ క్లాస్ కి కింద ఏది పేరెంట్ ఉంది, ఏది చైల్డ్ ఉంది, దాని ఫార్మేషన్ ఎలా ఉంది అనేది చూడండి. సో ఫస్ట్ కి చైల్డ్ సెకండ్, మళ్ళీ సెకండ్ కి చైల్డ్ ఫోర్త్. సో ఇక్కడ నేను దానికి అకార్డింగ్ గానే కోడ్ రాస్తాను. ఫోర్త్ వన్ ఫోర్త్. మరి ఫస్ట్ అనే క్లాస్ యొక్క రిఫరెన్స్ ద్వారా ఫోర్త్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయొచ్చా? ఎందుకంటే ఇది డైరెక్ట్ చైల్డ్ అయింది, ఫోర్త్ అనేది కాదు. ఫస్ట్ కి చైల్డ్ క్లాసెస్ ఏమున్నాయి? సెకండ్ అండ్ థర్డ్, ఈ రెండు చైల్డ్ క్లాసెస్. బట్ ఫోర్త్ ఈజ్ నాట్ డైరెక్ట్ చైల్డ్ క్లాస్, బట్ ఇట్స్ ఇండైరెక్ట్లీ చైల్డ్ క్లాస్. కాబట్టి ఇండైరెక్ట్ గా అయినా కూడా
fourth is also somehow a child to first. అందుకని ఫస్ట్ యొక్క చైల్డ్ సెకండ్, సెకండ్ యొక్క చైల్డ్ ఫోర్త్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అనేది ఫోర్త్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిఫర్ చేయగలుగుతుందా అంటే ఎస్ చేయగలుగుతుంది. అలా కనుక చేస్తే అంటే సిమిలర్ ఇక్కడ ఏం చేస్తున్నాం అలాగే ఫోర్త్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ మనం రిఫర్ చేస్తే f ఈక్వల్ టు న్యూ ఫోర్త్ రిఫర్ చేసి మనం 1 and 2 కనుక ప్రింట్ చేస్తే వాట్ విల్ గెట్ యాజ్ అవుట్పుట్, ఇట్ విల్ బి ఫోర్త్ వన్ f is referring child class. This is what is a child class? Fourth. అది child class కావచ్చు, grand child కావచ్చు. That is also acceptable. అది మనం ఇక్కడ జస్ట్ బేసిక్ గా పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ కెన్ రిఫర్ ఇట్స్ చైల్డ్ క్లాస్ అన్న. చైల్డ్ అంటే అది గ్రాండ్ చైల్డ్ కావచ్చు, గ్రాండ్ చైల్డ్ కావచ్చు, అది ఎంత డెప్త్ అయినా కావచ్చు. దట్ ఈస్ పాసిబుల్. అండ్ ఏ రిఫరెన్స్ ఏది ఉంది ఇప్పుడు అన్ని చోట్ల కూడా రిఫరెన్స్ ఏది పేరెంట్దే అంటే ఫస్ట్దే. అన్ని చోట్ల కూడా రిఫరెన్స్ ఈస్ పేరెంట్ ఓన్లీ ఎఫ్, కానీ ఆబ్జెక్ట్ మాత్రం చేంజ్ అవుతుంది. సెకండ్ ఇక్కడ, థర్డ్ ఇక్కడ, ఫోర్త్ ఇక్కడ. ఏ ఆబ్జెక్ట్ ద్వారా ఏ ఆబ్జెక్ట్ మనకి ఇది రిఫర్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇప్పుడు 1 2 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ అనే క్లాస్ లో ఉన్న 1 2 ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇక్కడ 1 2 అన్నప్పుడు థర్డ్ అనే క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ థర్డ్ అనే క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఎక్స్క్లూడ్ అవుతుంది. సో దట్ థర్డ్ 1 థర్డ్ 2 అని వచ్చింది. అట్లాగే ఇక్కడ ఫోర్త్ అనే క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఎక్స్క్లూడ్ వి గెట్ ది రిజల్ట్. ఒకసారి దీన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోండి. So last we're getting fourth one, fourth two. So what we should understand, parent class reference తో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ని రిఫర్ చేయొచ్చు అండ్ చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని కూడా కాల్ చేయొచ్చు. దేని ద్వారా, పేరెంట్ యొక్క రిఫరెన్స్ ద్వారా. అయితే ఇప్పుడు మరి పేరెంట్ రిఫరెన్స్ తీసుకొని చేసాము, మరి పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా అంటే ఫస్ట్ అనే క్లాస్ కి సంబంధించిన రిఫరెన్స్ తో ఫస్ట్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. అది వెరీ మచ్ కామన్. అసలు ఇప్పటి వరకు మనం చేసినవన్నీ ఆ టైపే కదా. అలా కనుక చేస్తే అప్పుడు ఏమవుతాయి, ఫస్ట్ అనే క్లాస్ లో ఉన్న మెథడ్స్ మనకు వస్తాయి. f ఈక్వల్ టు న్యూ ఫస్ట్. ఇది కామన్, దీని గురించి మనం కొత్తగా డిస్కస్ చేసేది ఏమి లేదు. బికాస్ త్రూ అవుట్ జావా కోర్స్ మనం చేస్తున్నది ఏ క్లాస్ రిఫరెన్స్ ఉంటే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్ ఏ టైప్ అయితే ఆ ఆబ్జెక్ట్ కూడా ఆ టైప్ తోనే చేసాం. ఇప్పుడే వేరే టైప్ మనం చేసుకొని చేస్తాం. సో ఎఫ్ ఈజ్ రిఫరింగ్ itself, the same class object. And ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ వన్ ఫస్ట్ so we getting first one, first two. సార్ అంటే ఇట్లా యూజ్ చేయాల్సిన అవసరం ఎక్కడ వస్తుంది సార్? ఒకటే క్లాస్ తీసుకొని ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు రియల్ టైంలో ఈ అవసరం చాలా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు పెయింట్ యూజ్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను పెయింట్. ఈ పెయింట్ యూజ్ చేస్తుంటారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడప్పుడు ఎప్పుడన్నా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటారు.
ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఇక్కడ చాలా ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయా? లైన్, కర్వ్, ఎలిప్, ఓవల్, వాటెవర్, రెక్టాంగిల్, కర్వ్డ్ రెక్టాంగిల్, రౌండ్ రెక్టాంగిల్, వాటెవర్ ఇట్ ఇస్, ఇక్కడ ట్రయాంగిల్, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇంటర్నల్ గా ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతి షేప్ కి కూడా ఇంటర్నల్లీ దేర్ ఈస్ ఎ క్లాస్. ఓకేనా? ఇక్కడ ఇది ఉంది, దీనికి కరెస్పాండింగ్ ఇంటర్నల్ గా లైన్ అనే ఒక క్లాస్ ఉంటుంది, దీనికి ఇంటర్నల్ గా కర్వ్ అనే ఒక క్లాస్ ఉంటుంది, దీనికి ఇంటర్నల్ గా ఓవల్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఓకేనా? అట్లా ఇప్పుడు ఉంది ఇది ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి డైమండ్. ఇట్లా ఇక్కడ ఎన్ని షేప్స్ ఉన్నాయో ప్రతి షేప్ కి ఇంటర్నల్ గా ఒక క్లాస్ ఉంటుంది. అంటే సపోజ్ మనం ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇంకా కింద ఒక 2 ఉన్నాయి, ఆ 2 కూడా కలుపుకుంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 4 7 into 3 21 + 2 23 ఉన్నాయి కదా. అవునా? 23 షేప్స్. ఈ 23 షేప్స్ కి ఇంటర్నల్ గా 23 క్లాసెస్ ఉన్నాయి. అయితే ఎన్ని క్లాసెస్ ఉన్నా ఈ షేప్స్ లో ఏది సెలెక్ట్ చేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత చేసే పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉందనుకోండి, ఈ లైన్ తీసుకొని జస్ట్ ఇక్కడికి వస్తాం, ఒక పాయింట్ లో క్లిక్ చేసి ఇంకో పాయింట్ లో రిలీజ్ చేస్తాం. ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చెప్తే అది అక్కడ లైన్ డ్రా చేసి పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ అదే థింగ్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని ఒక స్టార్టింగ్ పాయింట్ లో క్లిక్ చేసి ఒక ఎండింగ్ పాయింట్ లో రిలీజ్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ ఎ రెక్టాంగిల్ షేప్. అవునా? అట్లాగే ఒక డైమండ్ సెలెక్ట్ చేసుకొని ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ రిలీజ్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ ఏ డైమండ్ షేప్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంటర్ఫేస్ అంటే మనం ఇంటరాక్ట్ అయ్యే వే మూడిటికి ఒకేలాగా ఉందా లేదా? యూజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంటరాక్ట్ అయిన వే ఒకటే, జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ లో క్లిక్ చేసాం, తర్వాత డ్రాగ్ చేసి ఎండింగ్ పాయింట్ లో రిలీజ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తుందంటే సిస్టమ్ ఈ 23 క్లాసెస్ కి సంబంధించి ఒకటే పేరెంట్ క్లాస్ పెట్టుకుంటుంది. ఓకేనా? ఈ 23 క్లాసెస్ కి సంబంధించి ఒకటే పేరెంట్ క్లాస్ పెట్టుకుంటుంది. అక్కడ ఏం చేస్తుంది, ఒక పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ పెట్టి మనం ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేయగానే, ఇక్కడికి వచ్చి లైన్ మీద సెలెక్ట్ చేసుకోగానే ఇంటర్నల్ గా లైన్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఒకవేళ మీరు రెక్టాంగిల్ మీదకి వచ్చి రెక్టాంగిల్ మీద క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేయగానే ఇంటర్నల్ గా పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ ఆ వేరియబుల్ ఏదైతే ఉంటుందో సమ్ పి ఉందనుకోండి, పి ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్ అనే క్లాస్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అట్లా మనం ఏ షేప్ మీద క్లిక్ చేస్తామో ఆ షేప్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ 23 రిఫరెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకోదు సిస్టమ్ ఇంటర్నల్ గా. ఈ 23 ఐటమ్స్ కి కలిపి ఒకటే వేరియబుల్ క్రియేట్ చేస్తుంది. ఏంటా వేరియబుల్? సమ్ షేప్ అనో ఏదో ఒక పేరెంట్ క్లాస్ వేరియబుల్ పెట్టుకుంది. ఆ పేరెంట్ క్లాస్ వేరియబుల్ ఒక్కటే ఉంటుంది. మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఏదో ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ చైల్డ్ ఆబ్జెక్ట్ లోపల ఏ విధంగా మెథడ్ డిఫైన్ చేసి ఉందో, అంటే ఇది ఎట్లాంటి పిక్చర్ డ్రా చేయాలని ఉందో అలాంటి పిక్చర్ డ్రా చేసేస్తుంది. ఓకేనా? ఒక రఫ్ ఐడియా మీకు ఇస్తున్నాను. ఓకేనా? అట్లాగే ఇక్కడ కలర్ ప్యాలెట్ ఉంది. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనం ఇక్కడ ఎడిట్ కలర్స్కి వెళ్ళి కలర్స్ చూస్ చేసుకోవచ్చు. ఎన్ని కలర్స్ ఉన్నా కూడా సిస్టమ్ ఇంటర్నల్గా ఏం చేస్తుంది, మొత్తానికి వెళ్ళి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ పెట్టుకోదు. ఇక్కడైతే ఇక్కడ జస్ట్ ఒక కలర్ సెలెక్షన్ అంతే. అది దీనికోసం ఇంటర్నల్ గా క్లాస్ ఎక్కర్లేదు. ఒకటే క్లాస్ తీసుకొని మీరు క్లిక్ చేసి ఒక రెడ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ రెడ్ కి సంబంధించిన ఆర్జీబీ కాంబినేషన్ ఏముందో దాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటుంది. మనం ఇక్కడ ఫిల్ చేసినప్పుడు, డ్రా చేసినప్పుడు ఆ కాంబినేషన్ లో చూపించేస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ మీకు క్లియర్ ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ 23 కలిపి ఒకటే పేరెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ పేరెంట్ వేరియబుల్ ద్వారానే ఈ 23 షేప్స్ ని మనం డ్రా చేస్తాం. అట్లాగే ఇక్కడ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ దగ్గరికి వస్తే పెన్సిల్ ఉంది, ఫిల్లర్ ఉంది, లైక్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది, ఎరేజర్, పిక్కర్, ఇలాంటివన్నీ ఉన్నాయి, మ్యాగ్నిఫైయర్, ఇవన్నీ ఉన్నాయి.
ఇవన్నిటికి కలిపి మేబీ ఇంటర్నల్ గా ఒక పేరెంట్ రిఫరెన్స్ ఏదో తీసుకుంటుంది, టూల్ అని ఒకటి పెట్టుకుంటుంది. ఇక్కడ షేప్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటుంది, పేరెంట్ క్లాస్. అట్లా సెట్ ఆఫ్ ఐటమ్స్ కి కలిపి ఇవన్నిటి ద్వారా ఇంటర్ఫేస్ ఒకేలాగా ఉంటుంది అనుకున్నప్పుడు వాటన్నిటికి కలిపి ఒక పేరెంట్ పెట్టుకుంటుంది. ఇంటర్నల్ గా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం తక్కువ వస్తుంది. అండ్ కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఒక సీనియర్ ప్రోగ్రామర్ అంటే ఒక జనరల్ ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సీనియర్ ప్రోగ్రామర్ ఏం చేస్తారు అంటే టీమ్ లీడ్ ఏం చేస్తారు, ఒక పేరెంట్ క్లాస్ కి సంబంధించిన వేరియబుల్ క్రియేట్ చేసి ఓకే నేను ఈ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, పేరెంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను అని టీంలో ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ పెయింట్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక టీం మెంబర్కి ఏం చెప్తారు, నువ్వు లైన్ యూజర్ కనుక ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇస్తే ఆ 2 స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ జాయిన్ చేసేలాగా ఒక లైన్ రావాలి, ఆ లైన్ రావడానికి కావాల్సిన కోడ్ నువ్వు రాయి అని టీమ్ లీడ్ ఏం చేస్తారు, ఈ లైన్ అనే క్లాస్ కి సంబంధించి ఒక ప్రోగ్రామర్ కి ఇచ్చేస్తారు వర్క్. అట్లాగే ఈ కర్వ్ కి సంబంధించి ఇంకొక ప్రోగ్రామర్ కి ఇచ్చేస్తారు. ఆ ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, డ్రా అనే ఒక మెథడ్ ఏదో కాల్ చేయగానే ఆటోమేటిక్ గా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ బేస్ చేసుకొని ఒక కర్వ్ డ్రా అయ్యేలాగా చేసేస్తారు. అట్లాగే ఓవల్ అట్లా మొత్తం 23 మెంబర్స్ ఉంటారు. 23 ఒక్కొక్క ప్రోగ్రామర్ ఒక్కొక్క షేప్ ని డ్రా చేయడానికి కోడ్ రెడీ చేస్తూ ఉంటారు. ఈ 23 మెంబర్స్ కి ఉండే టీమ్ లీడ్ ఏం చేస్తారు, షేప్ అనే ఒక క్లాస్ రాసి వీళ్ళందరికీ చెప్తారు, యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ది క్లాస్ షేప్. షేప్ ఈస్ ది పేరెంట్ క్లాస్. ఈ పేరెంట్ క్లాస్ ని మీరు ఎక్స్టెండ్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ నేను ఆ మెథడ్ ని కాల్ చేసుకుంటాను త్రూ పేరెంట్ రిఫరెన్స్ అని చెప్తారు. సో చూద్దాం, మనం కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ అలాంటిది ఇలా ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. యు గాట్ సమ్ ఐడియా ఎందుకు యూజ్ చేస్తారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఇప్పుడు మనకి డేటా చూపిస్తూ ఉన్నాం, డేటా డిస్ప్లే చేస్తూ ఉన్నాం. లైక్ మొబైల్లో మనం ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొబైల్లో ఓపెన్ చేయొచ్చు, ఒక ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఒక కంప్యూటర్ సిస్టంలో ఓపెన్ చేయొచ్చు. లేదా మొబైల్లోనే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి. డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ మీద ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీ స్క్రీన్ కి అకార్డింగ్ గా, మీ స్క్రీన్ సైజ్ కి అకార్డింగ్ గా ఆ టెక్స్ట్ అడ్జస్ట్ అయిపోతూ ఉంటుందా లేదా, ఎక్కడ ఓవర్లాపింగ్ జరగదు కదా. సో ఈచ్ స్క్రీన్ సైజ్ కి సంబంధించి ఇంటర్నల్ గా కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈచ్ స్క్రీన్ సైజ్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో వచ్చిన డేటాని ఒక్కొక్క స్క్రీన్ కి సూట్ అయ్యేలాగా ఒక్కొక్క ప్రోగ్రామర్ రాసి పెట్టేస్తాడు. ఓకేనా. ఆ రాసి పెట్టేసి వీటన్నిటి కలిపి ఒక పేరెంట్ రిఫరెన్స్ ఉంటుంది. దట్ విల్ బి కంట్రోలింగ్ ఆల్ ది చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. అట్లా రియల్ టైంలో జరిగే ప్రతి దానికి కూడా ఈచ్ ఇండివిజువల్ పీస్, ఈచ్ ఇండివిజువల్ ఎంటిటీ ఈజ్ ఎ సపరేట్ చైల్డ్ క్లాస్. అండ్ వీటన్నిటికీ సంబంధించి ఒక కామన్ పేరెంట్ తీసుకొని పేరెంట్ ద్వారానే వర్క్ ఉంటుంది. ఓకే చూద్దాం, ఇలాంటిదే ఒకటి చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఇందులో ఇంకా అంటే ఇప్పుడు మనకి ఏది పాసిబుల్ అనేది చూసాము, ఇక్కడ ఏది ఎలా రాస్తే పాసిబుల్ కాదు, ఏది ఇన్వాలిడ్ అనేది కూడా చూద్దాం ఒకసారి. ఇది ఓకే కదా, మీకు క్లియర్? పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ని రిఫర్ చేసి దాంట్లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేస్తే ఏది వర్క్ అవుతుంది అంతవరకు క్లియర్. దీంట్లో ఏది పాసిబుల్ కాదో కూడా చూద్దాం. ఇప్పుడు ఏది పాసిబుల్ అవుతుందో చూసాం, ఏది పాసిబుల్ కాదో చూద్దాం. సింపుల్ గా ఉండడం కోసం రెండే క్లాసెస్ తీసుకుంటాం. ఫస్ట్ అనే క్లాస్ కి సంబంధించి 1 ఉంది, 2 ఉంది. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది. సో
ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దానికి అకార్డింగ్ ఏంటి కాన్సెప్ట్? పేరెంట్ రిఫరెన్స్ తో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నప్పుడు మనం ఒక మెథడ్ ని కాల్ చేస్తే చైల్డ్ లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. అది క్లియర్ కదా? Yes, sir. పేరెంట్ క్లాస్ call to a method would invoke ఏది వస్తుంది? చైల్డ్ వస్తుందా పేరెంట్ వస్తుందా? చైల్డ్ వస్తుంది. A call to a method would invoke the child class version of the method. అది మనం చూసాం. అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 1 ఫస్ట్ 2 ఇక్కడ చైల్డ్ లో 2 అనే దానికి మీనింగ్ లేదు. సపోజ్ అనుకో ఇక్కడ సమ్ 3 అనే మెథడ్ ఉంది. 2 లేదు 3 ఉంది. సో ఐఎమ్ రైటింగ్ సెకండ్ 3. ఫస్ట్ f ఈక్వల్ టు న్యూ సెకండ్ అని చెప్పి f డాట్ 1 f డాట్ 2 అని కాల్ చేసుకుంటాం. 3 గురించి కూడా తర్వాత చూద్దాం. దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు చైల్డ్ లో 2 అనే దానికి అసలు మీనింగే లేదు. 1 అనేది పేరెంట్ లో ఉంది, దానికి మీనింగ్ ఆల్టర్నేటివ్ మీనింగ్ చైల్డ్ లో కూడా ఉంది 1. బట్ 2 అనేది పేరెంట్ లో ఉంది, చైల్డ్ లో లేదు. మరి ఇప్పుడు f డాట్ 2 అంటే ఏమవుతుంది? ఇన్ దిస్ కేస్ ఏం జరుగుతుంది అంటే చైల్డ్ లో 2 అనే మెథడ్ మనం రాయలేదు. చైల్డ్ లో రాయలేదు అంటే పేరెంట్ లోది చైల్డ్ లో ఉన్నట్టేగా. పేరెంట్ లో ఉంటే చైల్డ్ లో ఉన్నట్టే కదా. కాబట్టి ఈ 2 అనే మెథడ్ అంటే యాక్చువల్ గా మనం అసలు ఈ 1 అనేది కూడా రాయకపోతే ఏమవుతుంది? ఈ 1 రాయకపోతే పేరెంట్ లో ఉన్న 1 చైల్డ్ లో కూడా వచ్చేస్తుంది. సో 2 అనేది రాయలేదు కాబట్టి 2 అనే మెథడ్ చైల్డ్ లో ఉన్నట్టేగా. పేరెంట్ లో ఉంటే చైల్డ్ లో ఉన్నట్టే, అవునా? Yes, sir. ఇక్కడ ఉన్నట్లే. కాబట్టి ఇప్పుడు f డాట్ 2 అంటే ఏమవుతుంది? పేరెంట్ లో ఉన్న 2ని